ఐటీ గ్రిడ్స్ విచారణకి సిట్ సభ్యులను 3 బృందాలుగా విభజించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. డేటా అనాలిసిస్, డేటా రిట్రీవ్, అనుమానితులను, సాక్షులను విచారించేందుకు టీంలను ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ కోసం ప్రత్యేకంగా మరో టీంను ఏర్పాటు చేశారు. సర్వీస్ యూజర్ల సమాచారం త్వరగా ఇవ్వాలని అమెజాన్, గూగుల్ కి సిట్ లేఖ రాసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. డేటా వార్ వివాదంపై తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ సమావేశం ఇంకా కంటిన్యూగా తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కొనసాగుతుంది. అయితే ఈ యొక్క సిట్ సమావేశంలో ఒక 3 కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 3 ప్రత్యేక బృందాలతో ఈ కేసుని దర్యాప్తు చేయడానికి 3 ప్రత్యేక బృందాలు కూడా సిట్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. డేటా అనాలిసిస్, డేటా రీట్రైవ్ చేయడానికి ఒక బృందాన్ని, అదేవిధంగా సాక్షులను, అదేవిధంగా ఐటీ నిపుణులను ఈ యొక్క సలహాలు తీసుకొని సాక్షులను, అనుమానితులను విచారించడానికి ఒక టీము, అదేవిధంగా ఇప్పటికే పరారీలో ఉన్నటువంటి ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్ను విచారించడానికి ఒక టీము, అతన్ని గాలింపు చర్యలు తీసుకొని అతన్ని తెలుసుకోవడానికి, అతని ఆచూకు తెలుసుకోవడానికి కూడా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ యొక్క విచారణ దర్యాప్తును వేగవంతం చేయడానికి సిట్ ఈ యొక్క సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే డేటా అనాలిసిస్, అదేవిధంగా డేటా రీట్రైవ్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది. ఇక మరోవైపు ఎన్నికల డేటాని మిస్యూజ్ చేసినటువంటి కేసులో అటు ఎన్నికల కమిషన్తో పాటు ఆధార్ కార్డు అథారిటీ సభ్యులకు కూడా సిట్ అధికారులు లేఖలు రాయాలని కూడా చూసినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇప్పటికే కొన్ని సోదాలు నిర్వహించి ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అనేక కీలక ఆధారాలు సేకరించారు. ఆ యొక్క ఆధారాలను మొత్తం హార్డ్ డిస్క్లని, కంప్యూటర్లు, ల్యాప్టాప్లని, అదేవిధంగా కొన్ని కీలక డాక్యుమెంట్స్ అన్నది ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు పంపించడం జరిగింది. ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ను కూడా తీసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలన్న దానిపై కూడా పోలీసు సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేయాలని తెలుస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి అశోక్ సంస్థ ఎండీ, ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీని కూడా విచారించడానికి, అదేవిధంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి కూడా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు ఇప్పటికే ఏపీ పోలీసుల సలహాలు కూడా తీసుకోవడానికి సిట్ అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే అశోక్కి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 160 సిఆర్పిసి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అశోక్ ఆచూకీ కానీ అశోక్ ఎక్కడున్నారని మాత్రం ఇప్పటివరకు సిట్ అధికారులకు, అదేవిధంగా సైబరాబాద్ పోలీసులకు కూడా తెలియజేయడం తెలుస్తుంది. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు, అదేవిధంగా హైదరాబాద్ పోలీసులు 2 కేసులు ఇప్పటికే నమోదు కావడం జరిగింది. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తు నివేదికను కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులకు 2 కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారులు సిట్ అధికారులకు ఆ యొక్క దర్యాప్తు నివేదికను కూడా సమర్పించడం జరిగింది. ఇక మరోవైపు సిట్ అధికారులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం ఈ కేసుని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడానికి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సునీల్.